హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటైడర్ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్, బట్ యాక్చువల్గా విచిత్రం ఏంటంటే నిఫ్టీ 25,500 నేను అనుకున్న వాటెవర్ ఈ ఛానల్లో డిస్కస్ చేసిన టార్గెట్స్ పైన 250-300 పాయింట్స్ ఆల్రెడీ టచ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ 26,000కి ఇంక జస్ట్ ఒక 250 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఐ రిపీట్, నిఫ్టీ వాట్ ఎవర్ మొన్న లాస్ట్ 1 వీక్ కన్సాలిడేషన్ నుంచి ఒక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మనకి రావడం జరిగింది. నిన్న కూడా ఇచ్చాడు, బట్ నేను సస్టైన్ అవ్వకుండా మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు. ఇవాళ చూశాడు కదా, ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్కి ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. నేను అది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఈ సింగిల్ క్యాండిల్ చూసుకోండి ఒకసారి, దాదాపుగా 200 పాయింట్ల ఇంకా ఎక్కువే. ఓకే, అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అది సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేసాడు కాబట్టి దానికి ఫాలో త్రూ లేదు అంటే మళ్ళీ ఆ పైన ఏదైతే హై ఉందో ఆ హైని ఇదిగోండి ఇలా కొట్టేస్తారనమాట. మళ్ళీ ఈ హైని ఇదిగోండి ఇలాగా టచ్ చేశారు, చూసారు కదా. సో ఇదొక కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో ఇలాంటి క్యాండిల్స్కి ఫిక్స్ అయిపోవాలి. అంటే ఎంతంత డ్రాప్లు ఉంటాయి ఇంకొకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఫాలో త్రూ ఇలా వేసుంటే ఇవాళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో ఎప్పటి నుంచి అలాంటి క్యాండిల్స్ పడతాయి అంటే మార్కెట్ పెరిగింది కదా, సో పడినప్పుడు 400 పాయింట్స్ 300 పాయింట్స్ సింగిల్ షాట్లో కొడతారు. నిఫ్టీ, నేను చెప్పేది నిఫ్టీయే, బ్యాంక్ నిఫ్టీ కాదు. బ్యాంక్ నిఫ్టీ 1000 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో దీనికి కరెక్ట్గా ట్వైస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంకొప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా అప్ సైడ్కి సీలింగ్ లేదు ఇంకొప్పటి నుంచి. ఓకే, సో ఎందుకంటే నిఫ్టీ కూడా ఇవాళ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకొప్పటి నుంచి అప్ సైడ్ టార్గెట్లు ఇవ్వడం కూడా నాకు ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అందుగురించే నేను మండే నుంచి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చేయను ఛానల్లో. మోస్ట్లీ టెక్నికల్గా డిస్కస్ చేస్తాను. అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, అలాంటి వీడియోస్ స్పెసిఫిక్గా చేస్తాను. అండ్ షార్ట్ వీడియోస్ అయితే నేను ఈ వీకెండ్ నుంచే స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ 1 వీక్ కూడా అసలు మ్యాగ్నానిమస్ వాట్ ఎవర్ ప్రాఫిట్స్ అంటాం కదా, సో అలాంటివి మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా చాలా సీరియస్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చూసుంటే, మీరు ఫాలో అవుతుంటే మన ఛానల్లో అసలు యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నేను ఎంత గట్టిగా బిలీవ్ చేశానో అలాంటి రిజల్ట్స్ మనకి రావడం జరిగింది. నేను ఈ ట్రెండ్ లైన్లు అప్పుడన్నీ డ్రా చేసి ఇదిగోండి ఇక్కడ 51,290 ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఆ గ్యాప్ మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ బికాజ్ ఇదిగోండి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది కదా మరి. సో వన్స్ ఈ గ్యాప్ ఇక్కడ ఫిల్ అయిన తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. ఇదిగోండి మనం డ్రా చేసుకున్నాం అప్పట్లో, అండ్ దాని తర్వాత ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ మనకి రావడం జరిగింది. సో దాదాపుగా 2,000 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఎవ్రీ ఇంట్రాడే పొజిషనల్ తీసుకోకపోయినా ఎవ్రీ ఇంట్రాడే బయ్యింగే కదా, ఎవ్రీ ఇంట్రాడే. సో డామ్ గుడ్ ప్రాఫిట్స్ అని చెప్పచ్చు, యాక్చువల్ డీసెంట్ కూడా కాదు. అండ్ హోప్ఫుల్లీ నేను అనుకోవడం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వైజ్ అయితే ప్రాబ్లం అస్సలు ఉండదు. సో వీక్లీ క్యాండిల్ ఒకసారి చూద్దాము. కానీ ఇక్కడి నుంచి నేను నిన్న కూడా చూపించాను కదా, సో ఈ క్యాండిల్స్ చూపించి నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఓకే, ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ సో ఇంకా అప్ సైడ్ సీలింగ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీలో 500 పాయింట్స్ అవ్వచ్చు, 1000 పాయింట్స్ అవ్వచ్చు, నాకు తెలియదు. నిఫ్టీలో కూడా అంతే, పర్ డేకి 200 పాయింట్స్ రావచ్చు, రాకపోవచ్చు. సో ఎందుకంటే ఇంక సీలింగ్స్ లేవు. ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు మార్కెట్ని తీసుకెళ్తారు అనేది ఇంకా మన చేతుల్లో ఉండదు. ఇంకా అంటే మన చేతుల్లో అంటే మార్కెట్ చేతుల్లో కూడా ఉండదు. ఇప్పటి నుంచి గ్రీడీ పీపుల్ ఉంటారనమాట పైన. సో ఈ గ్రీడీ పీపుల్ని ఎప్పుడు మొత్తం అందరిని ఒక్కసారే దింపుతారు అనేది చూడాలి. అంటే
ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్ పడతాయి ఫ్రెండ్స్. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్ పడతాయి, పడి ఫాలో త్రూలు వస్తాయి అన్నమాట. ఓకే, సో అంటే సివియర్ పెయిన్ తీసుకొస్తారు, చాలా సివియర్ పెయిన్ తీసుకొస్తారు. బట్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి నేను ఫాలో త్రూ డ్రా చేయలేను ఆబ్వియస్గా. కానీ ఇదిగోండి ఇలాగైతే రావడానికి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంట్రాడేలో రాదులే ఇంత, ఎందుకంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్, నేను ఇప్పుడే చూశాను. ఇలాంటిది పడాలంటే ఈవెన్ వైరస్లు వచ్చినా కూడా పడదేమో మోస్ట్లీ నాకు తెలిసి. ఓకే, సో ఇదిగోండి ఇలాంటి క్యాండిల్ మట్టుకు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి క్యాండిల్ అంటే దాదాపుగా సింగిల్ డేలోనే 3,000 to 4,000 అనమాట బ్యాంక్ నిఫ్టీ. ఓకే, 3,000 to 4,000. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేయండి. నిఫ్టీ ఏమో 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ప్రిపేర్ అయితేనే లాంగ్ మండే నుంచి వెళ్ళాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ మినిమం 2,000 పాయింట్ డౌన్ సైడ్, నిఫ్టీ మినిమం డౌన్ సైడ్ 500 పాయింట్స్ ప్రిపేర్ అయితేనే లాంగ్స్ వెళ్ళండి. లాంగ్స్ మట్టికి పక్కాగా ఓపెన్ అయి ఉన్నాయన్నమాట. ఓపెన్ అంటే కొంటే డబ్బులు వస్తాయి. ఓకే, కానీ రిస్క్ మట్టికి డీప్ రిస్క్ ఉందని చెప్తున్నాను. సో నేను అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే రిస్క్ రివార్డ్ అసలు ఫేవరబుల్గా లేదు. అంత మాత్రాన కొనకూడదా అంటే ఐ డోంట్ నో. బట్ నేను ఏదన్నా ఇంట్రాడేలో కనుక డిప్స్ వస్తే 300-400 పాయింట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. లేదు మార్నింగ్ గ్యాప్ అప్స్ అవుతున్నాయి అనుకోండి, 2 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, నేను అవాయిడ్ చేసి వెయిట్ చేస్తాను గ్యాప్ ఫిల్ అవ్వడానికి. ఇదే నా థియరీ అనమాట. ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మండే నుంచి గ్యాప్ అప్స్ అయితే నో ట్రేడ్, గ్యాప్ డౌన్ కానీ డ్రాప్ కానీ వస్తే అప్పుడు ఇంట్రాడేలో బై చేసి క్లోజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో మండే నుంచి ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే షేర్ చేయలేను, ఎందుకంటే సీలింగ్లో ఉన్నాయి కాబట్టి. ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు ఇంకా మనం టార్గెట్స్ ఉండవు అనమాట. ఓకే, టార్గెట్ అనేది ఉండదు. డ్రాప్ వస్తే కొనుక్కుంటే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి, గ్యాప్ అప్ అయితే కొంటే డబ్బులు పోతాయి. అలా అని చెప్పి గ్యాప్ అప్ అయితే షార్ట్ చేయడం బూతు. ఎందుకు, ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. ఓకే, సో షార్ట్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.